నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ రోగులకు అందజేస్తున్న వైద్య సౌకర్యాలపై ఆరా. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరాన్ని పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముంపు ప్రాంతాల వారికి సహాయ చర్యలు చేపడుతున్నామని వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా స్వామి అమ్మవారి నిత్య కళ్యాణ ఉత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుచానూరులో వైభవంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సర్వభూపాల వాహనంపై విహరించిన లోకమాత. తిరుమలలో టీటీడీ చైర్మన్ విస్తృత తనిఖీలు. దర్శనం త్వరగా జరిగేలా చూడాలని చైర్మన్ ను కోరిన భక్తులు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి ఆసుపత్రిలో ఏ విధంగా వారికి వైద్య సౌకర్యాలు అందజేస్తున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి ఆసుపత్రిలో ఏ విధంగా వారికి వైద్య సౌకర్యాలు అందజేస్తున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోగుల పట్ల ఆప్యాయతతో మెలిగి వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించవలసిందిగా ఆమె వైద్యులకు సూచించారు. బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో శ్రీకాళహస్తి ఆసుపత్రిలో పేదవారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిపై దృష్టి సారించి రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడంతో పాటు ఆసుపత్రిలోని డాక్టర్లు రోగులను ఆప్యాయతతో పలకరించే విధంగా ఉండాలని డాక్టర్లను కోరామని తెలియజేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు రోగులకు మెరుగైన వైద్యం అందజేసే విధంగా డాక్టర్లు కోరామని అన్నారు. ప్రస్తుతం డాక్టర్లు రోగులకు మంచి పలకరింపుతో పాటు మెరుగైన వైద్యం అందజేస్తున్నారని తెలియజేశారు. డయాలసిస్ సెంటర్లో సరైన వసతులు లేకపోవడం వల్ల డయాలసిస్ పేషెంట్లకు మెరుగైన వైద్య సౌకర్యం అందడం లేదని, డయాలసిస్ సెంటర్లకు మెరుగైన వైద్యులతో పాటు మెరుగైన వైద్య సౌకర్యాలు కావాలంటే తాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరామని, త్వరలోనే శ్రీకాళహస్తి డయాలసిస్ సెంటర్కు అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు మెరుగైన వైద్య సౌకర్యాలతో డయాలసిస్ రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని తెలియజేశారు. బాగుంది హాస్పిటల్, బట్ ఇంకా కొంచెం జరగాల. ఇక్కడ ఏమి లేవు, బెడ్స్ కానీ దిండ్లు కానీ బెడ్షీట్లు కానీ పేషెంట్లకి వీల్ చైర్స్ ఇవన్నీ ఏమి లేవు. బట్ బాబు అన్నీ మాట్లాడారు సత్యప్రసాద్ గారితో. అన్నీ శాంక్షన్ అయ్యిండాయి మనకి. అవన్నీ 10th 11th అట్లా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. బట్ ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ నర్సులు అన్నీ బాగున్నాయి. కొన్ని అప్పుడు ఆ టైంలో 5 years జరగలేదు. ఆ జరగనేటి అని ఇప్పుడు మనం సరి చేసుకోవాలని నేను అడుగుతున్నాను. బాగుంది, పూర్తిగా పోయింది, మొత్తం రస్ట్ పట్టిపోయింది. చాలా మంది పేషెంట్లు కూడా పోయినట్టున్నారు. మన 5 years జరిగినట్టు నేను చూడలేదు, కానీ ఇప్పుడు మటుకు కొంచెం బాగా కేర్ తీసుకొని చేస్తున్నాం. వెళ్తున్నాం, ఎవ్రీ వీక్ వెళ్తాం మేము చూడడానికి, వెళ్ళి చూసుకొని వస్తాను. నాకేమి పిల్లలు వాళ్ళ స్కూల్స్ వాళ్ళ భోజనాలు హాస్పిటల్ డయాలసిస్ ఇవి చూస్తుంటాను నేను. డయాలసిస్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేయాలా, యూనిట్ని చాలా తక్కువ ఉన్నాయి యూనిట్లు. బట్ అక్కడ కూడా టెక్నీషియన్స్ కూడా సరిగా లేరు. ఇంతకుముందు ఉన్నప్పుడు 2014 నుండి మంచి వాళ్ళు ఉన్నారు, అప్పుడే వచ్చింది. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. వాళ్ళని మళ్ళీ పిలిపించి దీన్ని బాగు చేస్తాడు బాబు, సుధీర్ బాబు. నేను అంతకంటే ఇక్కడ హాస్పిటల్స్ గురించి చెప్పలేను, ఎందుకంటే ఇది ఇంకా చాలా బ్యాడ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా ముందు వచ్చి సరి చేస్తామని ఆలోచిస్తున్నాను. తుఫాను ప్రభావంతో భారీ వర్షాల కారణంగా జలమయమైన స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి సహాయం చేపట్టే విధంగా సహాయక చర్యలు చేపట్టమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ పేర్కొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న తుఫాను ప్రభావం సోమవారం మధ్యాహ్నం నుంచి అధికం కావడంతో అధికార యంత్రాంగం ముంపు ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యలు చేపట్టే విధంగా
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ పేర్కొన్నారు. ఓవైపు వర్షం కురుస్తున్న కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా స్వర్ణముఖి నది ఆనకట్టలు భద్రతపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని, ఆహారాలు, వాటర్ బాటిల్స్ అందించాలని పేర్కొన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి భానుప్రకాష్ రెడ్డి, ఎస్ఈ మదన్ గోపాల్, ఈఈ అధికారులు వేణు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని పలు రెవెన్యూ డివిజన్లలో వర్షాల కారణంగా మునిగిన పంటలను కలెక్టర్ పరిశీలించారు. జోరు వర్షంలోనూ పొలాలను, చెరువులను, స్వర్ణముఖి ఆనకట్టను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర పరిశీలించి వరద నష్టం అంచనా వేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ బెంగాల్ తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. మొదటగా సొల్లూరుపేటలో గోకులకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్టీఓ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పడమటి కండ్రిగ రహదారిపై ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని, నీట మునిగిన వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి సహాయ సంచాలకులు వ్యవసాయ శాఖ కవిత వివరిస్తూ పడమటి కండ్రిగ రహదారి నీటిలో సుమారు 150 ఎకరాలకు పైగా వరి పైరు నీట మునిగిందని తెలిపారు. వర్దయ్యపాలెంకు చెందిన రాళ్ల కాలువ కాలంగి వరద నీటి ప్రవాహం సూళ్లూరుపేట పట్టణంలోని రైల్వే ట్రాక్ వద్ద కలిసే నేపథ్యంలో వరద నీరు వెనుకకు ఒత్తిడి వలన పడమటి కండ్రిగ రహదారి ప్రాంతాలపై నీటి ప్రవాహం వస్తుందని ఎస్సీ తెలుగు గంగ ప్రాజెక్టు మదన్ గోపాల్ కలెక్టర్కి వివరించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సదరు వాయ్ పాయింట్ బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో గత 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల తడ, వర్దయ్యపాలెం, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైందని, జిల్లాలలో పలు ప్రాంతాలలో ఎక్కడైతే వర్షపాతం వల్ల రోడ్లు తెగిపోయినవి, చెరువులు కట్టలు తెగిన వాటికి పంట నీట మునిగిన నష్టాలను తదితర వాటిని ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. వాటిని పరిశీలించి జాబితా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందని అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడం జరుగుతుందని, చెరువులు, బ్రిడ్జ్లకు మరమ్మతులు చేయడం జరుగుతుందని తెలిపారు. పంట నష్టం జరిగిన వాటి జాబితా తయారు చేసి పంట నష్టపరిహారం ఇవ్వడం కొరకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని అన్నారు. తుఫాను వల్ల ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి త్వరితగతిన సాధారణ స్థాయికి తీసుకొస్తామన్నారు. అనంతరం సత్యవేడు నియోజకవర్గంలోని వర్దయ్యపాలెం మండలంలోని సంతపేలూరు చెరువు నుండి కలుజు పారుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. సదరు చెరువుకు ఒక భాగంలో బలహీనంగా ఉన్న కట్ట వద్ద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి అవసరమైతే కరకట్టను బలోపేతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సైన్స్ పట్ల మక్కువ పెంచేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఎన్జిఓ సంస్థల సహకారంతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అందిస్తున్నారు. శ్రీకాళహస్తిలో 3 పాఠశాలలను ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఎంపిక చేసి స్మైల్ సంస్థ సహకారంతో ఎల్ఈడి టీవీ, ల్యాప్టాప్లు, సృజనాత్మకత పరికరాలను అందజేశారు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సైన్స్ పై అవగాహన కలిగే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి బాలయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో సైన్స్ సబ్జెక్టుపై అవగాహనతో మక్కువ పెంచుకునే విధంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని షెల్ కంపెనీ సహకారంతో చేపట్టారు. తిరుపతి జిల్లా పరిధిలో శ్రీకాళహస్తిలో 3 పాఠశాలలను ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, ఎస్ఎస్బి పాఠశాలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ పరికరాలు, ఆధునిక టెక్నాలజీకి అవసరమైన పరికరాలను స్మైల్ సంస్థ సమకూరుస్తుంది. పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్మైల్ సంస్థ ద్వారా ల్యాప్టాప్లు, ఎల్ఈడి టీవీలు, సైన్స్ పరికరాలను సంస్థ ప్రతినిధి విజయసారథి ఆధ్వర్యంలో ఎంఈఓ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి మరియు ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవిగా అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి బాలయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లాలో స్మైల్ సంస్థ సహకారంతో విద్యార్థులకు సైన్స్ పై మక్కువ పెంచుకునే విధంగా చేసి తద్వారా భావి శాస్త్రవేత్తలను తయారు చేసే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి, స్మైల్ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ విజయసారథి, సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమేష్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, వీళ్ళని ఫ్యూచర్లో సైంటిస్టులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ ల్యాబ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో 38 స్కూల్స్లో వర్క్ చేస్తున్నాము.
ఈ స్టెమ్ ల్యాబ్స్ 10 స్కూల్స్ ఇవ్వడం జరిగింది. సో పిల్లలు డిఈఓ గారు ఎంఈఓ గారు సపోర్ట్తో మాకు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే స్కూల్స్ ఎవరైతే ఉపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులు కానీ దీనికి సహకారం అందించారు, హెచ్ఎంస్ కూడా అలా సహకారం అందించారు. దీన్ని యూస్ఫుల్ చేసుకున్నట్టయితే బాగా పిల్లల్లో ఆ నైపుణ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. షెల్ కంపెనీ యొక్క సహకారంతో కొన్ని ఎన్జిఓ సంస్థలు దేశవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకుని సైన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అందులో మన స్మైల్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో మన ఆంధ్రప్రదేశ్లో 38 స్కూల్స్ని వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో మన శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూళ్ళు, గర్ల్స్ హై స్కూళ్ళు, జేఆర్ సీట్ అనేసి కాళహస్తిలో కూడా 3 పాఠశాలను ఎంపిక చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనివల్ల పిల్లల్లో దాగున్నటువంటి ఒక నూతన ఇన్నోవేటివ్గా వాళ్ళలో క్రియేషన్ డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చాలా సహాయపడతాయి. ప్రతి పాఠశాలకు కూడా దాదాపు 2 లక్షల రూపాయల చొప్పున ఒక పెద్ద టీవీ అయితేమి, ల్యాప్టాప్ అయితేమి, తర్వాత కొంత మెటీరియల్ అయితేమి, కొన్ని ప్రాజెక్ట్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల పిల్లలకి బిగినింగ్ నుంచి ఒక సైన్స్ పట్ల ఒక అభిరుచి మక్కువ ఏర్పడి ఒక యంగ్ సైంటిస్ట్గా ఇప్పటి నుంచే తయారయ్యేసి భవిష్యత్తులో కొన్ని నూతన ఆవిష్కరణలకి సహాయపడతారనేసి ఒక ఉద్దేశము. ఇందుకు ఈ యొక్క గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి షెల్ కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. శ్రీకాళహస్తి మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. ప్రత్యేక స్పెషాలిటీ సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులను తీర్చిదిద్ది ఉన్నత చదువులు రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి అన్నారు. ఎందుకు ఇలా అయిందంటే అందరికీ మన సమాజంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందుకనుకూలంగా మన డిసెంబర్ కాగా చెప్తున్నాను. పేరెంట్స్ 2-3 సార్లు ఇది కాదు బిడ్డని తీసుకుని రావాల్సిన వాళ్ళకి మా స్కూల్లోనే గార్ఫీసం అమ్మాయి స్పైనల్ కార్డు సునీత పాపం తీసుకుపోయికి ఆ పాప పైసలు ఆ అమ్మాయికి గ్రోతింగ్ లేదు. అందువల్ల అమ్మాయి ఐక్యూ లెవెల్స్ బాగుంది, అన్నింటిలో ఫస్ట్ ఉంటుంది, నీట్గా వస్తుంది స్కూల్కి, ఐడి కార్డు వల్ల. అందుకని టాలెంట్ ఎగ్జామ్ కూడా అమ్మాయి రాస్తుంది. నేను ఈ నెల 8వ తేదీ రాయిస్తున్నాను, హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేశాను. అంతేకాకుండా మా పాఠశాలలో వినాలి, అది కూడా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ఇయర్ అన్ని కంప్లీట్ అమ్మాయి రిజర్వేషన్స్ ఉండడం వల్ల 20 మార్క్స్ 10 మామూలుగా కలిసిపోయారు. అందరి పిల్లలతో మాట కలిసిపోయారు. సో అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఏమంటే మీరు మేనరికాలు చేసుకోవాలి, డ్రగ్స్ అడిక్ట్ కాకుండా మానపరాలు. ఇంకోటి ఏమంటే ప్రతి లెవెల్లో బిడ్డ నా పేరు నేను మందులం బాగా చదివిస్తుంది. మా వలస మేడం బాగా చూసుకుంటారు, అమ్మని బాగా చూసుకుంటారు, అందరినీ బాగా చూసుకుంటారు. మ్యాథ్స్ ఎన్ని వచ్చినాయి మార్కులు? 43 వచ్చినాయి. అవును, రేపు సండే ఎగ్జామ్ బాగా. ఈరోజు డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతిభావంతులు అంటే ప్రత్యేక ప్రతిభావంతులు వీళ్ళు. దీన్ని మళ్ళా IDPD ప్రోగ్రామ్ గా మార్చారు.
అంటే పర్సన్ ఇంటర్నేషనల్ పర్సన్ విత్ డిజబిలిటీ, అంటే ఎవరైతే 21 రకాల డిజబిలిటీతో ఇబ్బంది పడుతుంటారో పిల్లలు, వాళ్ళని ఐడెంటిఫై చేసి భవిత స్కూల్ అనే చోట చేర్చి వాళ్ళకి అక్కడ 2 టీచర్లని నియమించి ఈ 21 డిజబిలిటీ ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించి ఆ ప్రత్యేక ప్రతిభావంతులకి అందరికి కూడా ప్రత్యేకమైన క్లాసెస్ జరిపి వాళ్ళని మళ్ళీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మిగతా పిల్లలతో పాటు ప్రతి స్కూల్లో కూడా అంటే ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్కూల్లో నియమించి వాళ్ళు బాగా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మిగిలిన పిల్లలతో పాటు ఆయా స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ 10th క్లాస్ కూడా రాసి మంచి మార్కులు పాస్ అయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చదువుతున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ ని మెచ్చుకోవాలి. కాళహస్తి మండలంలో ఆ ప్రత్యేక ప్రతిభావంతుల పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ ముఖ్యంగా చాలా శ్రద్ధతో వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్నంతసేపు ఉండి బాగా కేర్ తీసుకొని ఇక్కడ ఫిజియోథెరపీ కావచ్చు, హియరింగ్ కావచ్చు, ఇక్కడ చెప్పేటువంటి ఎక్సర్సైజులు కావచ్చు, క్లాసెస్ కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ గా ఇంప్రూవ్మెంట్ వచ్చేదానికోసం మళ్ళీ ఇంట్లో ప్రత్యేకంగా వాళ్ళు టైం కేటాయించుకొని శ్రద్ధ పెట్టి వాటిని అంతా ప్రాక్టీస్ చేయించడం వల్ల ప్రతి పిల్లలు కూడా ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయ్యారు. అలాగే మిగతా పిల్లలు కూడా ఇంప్రూవ్ అవ్వాలి. మండలంలో ఎక్కడన్నా ఇటువంటి పిల్లలు ఉంటే కూడా గుర్తించి పాత్రికేయులు కూడా దీనిలో సహకరించి ఎక్కడన్నా పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటే భవితా సెంటర్ అనేది ఉంది. ఈ విధంగా డిజబిలిటీ ఉన్న పిల్లలు అక్కడ చేరితే అక్కడ 2 టీచర్లు ఉంటారు, ఒక ఆయమ్మ ఉంటారు. మిమ్మల్ని గుర్తించి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది మీ పిల్లలు తీసుకొస్తారని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఇక్కడ చేర్చి వాళ్ళు కూడా మిగతా పిల్లలతో సమానంగా ఇంప్రూవ్ అవ్వడానికి మీ వంతు సహకారం కూడా అందిస్తారని ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నమాట. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం సందర్భంగా నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. మహాది షష్ఠీ సంవత్సరానికి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే
పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలు నిర్వహించనున్నారని శ్రీకాళహస్తి మండల ఎంఈఓ 2 బాలయ్య తెలియజేశారు. ఈ మేరకు రేపు శ్రీకాళహస్తిలోని పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకాళహస్తి మండలంలోని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా స్కూళ్లను సందర్శించి సర్వేలో భాగంగా పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారన్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలకు శ్రీకాళహస్తిలో 6 పాఠశాలల్లో 3, 6, 9 విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబడతాయని, రేపు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని, తరగతుల వారీగా విద్యార్థులకు భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, పరిసరాల పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థుల్లోని నైపుణ్యతను గుర్తించే విధంగా ఈ పరీక్షలు నిర్వహింపబడతాయని తెలియజేశారు. విద్యార్థుల యొక్క స్థాయి నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది. దానికి మన శ్రీకాళహస్తి మండలంలో దాదాపు 6 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది. అందుకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్సు, తర్వాత అబ్జర్వర్సు, తర్వాత హెడ్ మాస్టర్సు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సార్. ఇది ఉదయం 10:30 నుంచి 12:30 వరకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తదుపరి పరీక్షా పత్రాలను జిల్లా కేంద్రానికి పంపిస్తాము. అక్కడి నుంచి అవి ఎవాల్యుయేషన్ అవి విద్యార్థుల యొక్క ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఒక అనాలిసిస్ కోసం ప్రతి సంవత్సరం కూడా ఇది నిర్వహిస్తూ ఉంటామనేసి తెలియజేస్తారు. ప్రజలు హోమియోపతి వైద్యంపై అవగాహన పెంచుకోవాలని శ్రీకాళహస్తి హోమియోపతి వైద్యశాల డాక్టర్ లావణ్య తెలిపారు. హోమియో వైద్యం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతుందని అన్నారు. శ్రీకాళహస్తిలో హోమియో వైద్యంకైనా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోమియో డాక్టర్ లావణ్య మాట్లాడుతూ భారతదేశ ప్రాచీన సాంప్రదాయం వైద్యమైన హోమియోపతి వైద్యం క్రమేపీ మసకబారుతున్న తరుణంలో దాని ఉనికిని చాటేందుకు కేంద్ర ప్రభుత్వం హోమియోపతి వైద్యశాలలు ఏర్పాటు చేసి హోమియోపతి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం హోమియోపతి వైద్యంపై సత్య ఫలితాలు సాధించి కృషి చేస్తుందన్నారు. ప్రజలు హోమియో వైద్యంపై అవగాహన పెంచుకొని హోమియో మందులు వాడడం ద్వారా చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చని ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రజలు అపోహలు వీడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో మందులు వాడకంపై అవగాహన పెంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయన్నారు. హోమియోపతి వైద్యం, హోమియోపతి మందులు దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేస్తాయని తెలియజేశారు. వాతావరణ మార్పుల్లో వచ్చే స్వల్ప రోగాలకు సైతం హోమియోపతిలో మంచి హోమియోపతి మందులు ఉన్నాయని, వాటిని ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలియజేశారు. సార్, నా పేరు డాక్టర్ ఎన్ లావణ్య. నేను గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ ఆఫీసర్గా కాళహస్తిలో ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సాధారణంగా హోమియోపతి అని అంటూనే నిదానంగా పనిచేస్తాయి, తొందరగా పనిచేయవు, కొంచెం టైం తీసుకుంటాయి, పనిచేస్తాయా లేదా అని అపోహ చాలా ఎక్కువ మంది ప్రజలలో ఉంది. కానీ అలాంటిదైతే ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన మందులు కానీ మనకు సప్లై చేసిన వాటిలో కూడా కరెక్ట్ మెడిసిన్, అంటే మనం తీసుకునే సిమ్టమ్స్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటే అవి తగు మోతాదులో, అంటే ఎవరెవరి మా హోమియోలో మెయిన్ ఏంటంటే డోసేజ్ అన్నమాట. అంటే చిన్నపిల్లలు ఒక రకమైన డోసేజ్, పెద్దవాళ్ళలో ఒక రకమైన డోసేజ్ ఉంటుంది. మనం కరెక్ట్ డోసేజ్ని సెలెక్ట్ చేసుకొని డ్రగ్ని ఇస్తే వెంటనే తగ్గే అవకాశాలు ఉన్నాయి. అట్లా చాలా మటుకు చాలా మంది తగ్గినవి కూడా ఉన్నారు. మెయిన్ ఏంటంటే మా హోమియోపతిలో ఏంటంటే సింటమెటాలజీ అనమాట. అంటే సిమ్టమ్స్ను బేస్ చేసుకొని మేము ఒక వ్యాధిగ్రస్తుడు మన దగ్గరికి వస్తే ఆ వ్యాధి ఏంది అనే దానికంటే ఆ వ్యాధి వల్ల అతనికి వచ్చే లక్షణాలు ఏమున్నాయో దాన్ని బట్టి మేము వాళ్ళకు మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగాన్ని, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారి బాలయ్య అన్నారు. డిసెంబర్ 7న నిర్వహించే స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ శ్రీకాళహస్తి మండలంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.
శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండమానాడు గ్రామంలో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధిరెడ్డి పాల్గొంటారని ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారి బాలయ్య తెలియజేశారు. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, వారి వారి పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందన్నారు. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోని తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలంలో అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండమానాడు ప్రభుత్వ పాఠశాల నందు స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధిరెడ్డి పాల్గొని విద్యా వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రసంగిస్తారని తెలియజేశారు. దేశానికే తలమానికం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కుప్పమని ఇజ్రాయెల్ టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా కుప్పంలో ఏర్పాటు చేసిన వంగడాల ప్రయోగాల్లో దూసుకెళ్తుందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. కుప్పంలోని హార్టికల్చర్ హబ్లో రాష్ట్ర ప్రభుత్వం, హార్టికల్చర్ మిషన్, ఇండో ఇజ్రాయెల్ ఎంబసీ, న్యూఢిల్లీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశానికి తలమానికం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కుప్పమని ఇజ్రాయెల్ టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా కుప్పంలో ఏర్పాటు చేసిన నూతన వంగడాల ప్రయోగాల్లో దూసుకెళ్తుందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. కుప్పంలోని హార్టికల్చర్ హబ్లో రాష్ట్ర ప్రభుత్వం, హార్టికల్చర్ మిషన్, ఇండో ఇజ్రాయెల్ ఎంబసీ, న్యూఢిల్లీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యాన శాఖలో శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల్లో రంగంలో మల్చింగ్, డ్రిప్ సాగు పద్ధతులు, నర్సరీలలో, పాలీ హౌసెస్లో మొక్కలు అంటుకట్టే విధానం, పంటల సాగు విధానం, సస్యరక్షణ అంశాలపై 12 రాష్ట్రాలకు చెందిన 40 మంది ప్రభుత్వ ఉద్యాన శాఖ అధికారులకు డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు నిష్ణాతులైన శిక్షకులచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అయిన మంగళవారం ఈ అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండో ఇజ్రాయెల్ ఎంబసీ, న్యూఢిల్లీ అగ్రికల్చర్ అటాచీ ప్రతినిధి ఊరి రుబీన్ స్టీన్, ప్రాజెక్టు ఆఫీసర్ బ్రహ్మదేవ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, జిల్లా ఏపీ ఎంఐపీ అధికారి బాలసుబ్రహ్మణ్యం, హార్టికల్చర్ ఏడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విదేశీయుల బృందం కుప్పంలోని హార్టికల్చర్ హబ్లో పరిశోధనలు చేసేందుకు రావడంతో తాము సాధించిన పెద్ద విజయమని అన్నారు. 3 రోజులుగా విదేశీయులు కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో శిక్షణ పొందుతున్నారని, ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో ఆలోచించి మారుమూల ప్రాంతంలో విదేశీ పరిజ్ఞానంతో హార్టికల్చర్ హబ్ను ఏర్పాటు చేశారని, ఇక్కడ వివిధ రకాల నూతన వంగడాలు సృష్టించి జాతీయ స్థాయిలో హార్టికల్చర్ హబ్ను నిలబెట్టారని కొనియాడారు. కుప్పంలో ఒకప్పుడు ఒకే రకమైన మూస పద్ధతిలో పంటలు పండించేవారని, అలాంటి వారు ఇప్పుడు బహుళ పంటలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారన్నారు. రైతుల కోసం ఎన్ని రకాల ప్రయోగాలు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా తొందరలోనే విద్యార్థులు కూడా శిక్షణ తీసుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామని, హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా కుప్పంలోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కుప్పం ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో పండించే కూరగాయలతో పాటు పండ్లు, పూలు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటుకి అన్ని ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఒక మొక్కకు ఇతర మొక్కలు అంటుకట్టి పంటలు పండించే విధానం చాలా ఆశ్చర్యంగా ఉందని, దాంతోపాటు రైతులకు అన్ని విధాల సహకారాలు అందించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వస్తున్నాయని, మరిన్ని నూతన వంగడాలు అభివృద్ధి చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం కూడా కుప్పంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రైతులు ఒకే విధానాన్ని పాటించకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించే విధంగా చూసేందుకు అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అదేవిధంగా వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు తాము అవలంబిస్తున్న పద్ధతులను హార్టికల్చర్ అధికారులు వివరించారు. ఎంపీ లాట్స్ కింద జిల్లాకు అందించిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీ లాట్స్ నిధుల వినియోగంపై సిపిఓ, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల ఎస్ఈలు, ఈఈలు,
మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీ లాట్స్ కింద జిల్లాకు అందిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీ లాట్స్ నిధుల వినియోగంపై సిపిఓ, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల ఎస్ఈలు, ఈఈలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లాట్స్ కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4.81 కోట్ల అంచనా వ్యయంతో 88 పనులు మంజూరు కాగా 73 లక్షలతో 25 పనులు పూర్తయి 13 పనులు పురోగతిలో ఉన్నాయని, పురోగతిలో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఇంకనూ ప్రారంభించిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. మంజూరైన పనులలో 5 లక్షలలోపు అంచనా వ్యయంతో ఉన్న పనులను డిసెంబర్ నెలాఖరులోపు 5 లక్షలపై అంచనా కలిగిన పనులను మార్చి 2025 లోపు పూర్తి చేయాలన్నారు. చిత్తూరు, మదనపల్లె డివిజన్లకు సంబంధించి పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, పిఐయు శాఖలలో ఇతర అభివృద్ధి పనులకు 1.75 కోట్లతో 15 పనులు మంజూరు కావడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ శాఖపై సమీక్షిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు 91.65 కోట్లతో సిసి రోడ్లు, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి 1598 పనులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా అంతర్గత సిసి రోడ్లకు సంబంధించి 24.24 కోట్లతో 435 పనులు పూర్తి కాబడి 70 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. సిసి అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి 82 లక్షలతో 12 పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. సిసి రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి వెంటనే బిల్లులను అప్లోడ్ చేయాలన్నారు. సిసి రోడ్లతో పాటు కాంపౌండ్ వాల్స్, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఓ సాంబశివారెడ్డి, పిఆర్డిఈ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈ నరేంద్ర, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, కుప్పం, పలమనేరు, పొంగనూరు నగరి మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన మంగళవారం ఉదయం సర్వభూపాల వాహనంపై కాళింగమర్తిని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. సర్వభూపాల వాహనంపై అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు సర్వ శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చినేజీయర్ స్వామి, ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాణి, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఎస్ఐలు జగన్మోహన్ రెడ్డి, అరుణ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాస్కర్ నాయుడు, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవను పురస్కరించుకుని మంగళవారం తిరుమల నుంచి తీసుకొచ్చిన శ్రీవారి పాదాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ముందుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్ద శ్రీవారి పాదాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పాదాలను తిరుచిపై కొలువు తీర్చి మాడ వీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. దారి పొడవునా భక్తులు శ్రీవారి పాదాలకు కర్పూర హారతులు పట్టారు. కాగా రాత్రి జరగనున్న గరుడ సేవ సమయంలో పాదాలను అమ్మవారికి అలంకరించి ఊరేగించనున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శన క్యూ లైన్లలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏటీజీహెచ్ వద్దనున్న స్లాటెడ్ సర్వదర్శన క్యూ లైన్లను పరిశీలించి నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకున్నారు. అనంతరం ఫుట్పాత్ హాల్ ను తనిఖీ చేసి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైన్లలో టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు లడ్డూలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మరికొందరు భక్తులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులు వివరించి దర్శనం మరింత త్వరగా అయ్యేలా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ కోరారు. క్యూలైన్ల విధానం, దర్శన సమయం వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఏర్పాట్లు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. తిరుమల 2వ ఘాట్ రోడ్డు 5వ కిలోమీటర్ మైలురాయి దగ్గర కొండ చర్యలు చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్ సమస్య స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. అయితే ఈ సమయంలో వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఇంజనీరింగ్ సిబ్బంది బండరాలను, చెట్లను తొలగించారు.
ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో వర్షాలు కురుస్తుండటంతో ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో వాహనదారులను నెమ్మదిగా వెళ్లాల్సిందిగా టీటీడీ అధికారులు కోరారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ. రోగులకు అందజేస్తున్న వైద్య సౌకర్యాలపై ఆరా. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరాన్ని పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ముంపు ప్రాంతాల వారికి సహాయ చర్యలు చేపడుతున్నామని వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా స్వామి అమ్మవారి నిత్య కళ్యాణ ఉత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుచానూరులో వైభవంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సర్వభూపాల వాహనంపై విహరించిన లోకమాత. తిరుమలలో టీటీడీ చైర్మన్ విస్తృత తనిఖీలు. దర్శనం త్వరగా జరిగేలా చూడాలని చైర్మన్ ను కోరిన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.